వేద విజ్ఞానాన్ని నేటి తరానికి ఉచితంగా బోధించి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నదే శ్రీ శృంగేరి పీఠం లక్ష్యమని పల్నాడుకు చెందిన వేదాంత గురుకుల మహావిద్యాలయం నిర్వాహకులు ప్రొఫెసర్ వెంకటరామ శేషాద్రి తెలిపారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేద విద్యను భావితరాలకు అందించడానికి తమ విద్యాలయం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. చిన్నారుల్లో మన సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని పాదుకొల్పుతూ వారిని ఘనపాఠులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వేద విద్యను అభ్యసించేందుకు వచ్చే చిన్నారులకు సకల వసతి సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. నమస్కారం, నా పేరు వెంకటరామ శేషాద్రి. వేదాంత గురుకుల మహావిద్యాలయం మాదిపాడు పల్నాడు డిస్ట్రిక్ట్లో ఉన్నది. అది జగద్గురు శృంగేరి శారదా పీఠం వాళ్ళ ఆధ్వర్యంతో నడుస్తుంది. అక్కడ మెయిన్గా ఈ సమారోహం విశాఖపట్నంలో ఎందుకు పెట్టామంటే, వేదం నేర్చుకుని ఇచ్చ ఉన్నవాళ్ళు చాట్ బాట్ నంబర్ ఉంది. అక్కడ ఆ చాట్ బాట్ నంబర్లో కాంటాక్ట్ చేసి హాయ్ అని పెడితే అక్కడ కావాల్సిన వివరాలు వస్తాయి. 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో బాలకులు అంటే బాయ్స్ అక్కడికి వచ్చి చేరితే 13 ఏళ్ళు 14 ఏళ్ళు మేము తీవ్రంగా వాళ్ళకి వేదం నేర్పిస్తాం. దాని తర్వాత 13 ఏళ్ళ తర్వాత అంటే అభ్యాసం 13 ఏళ్ళు పడుతుంది. దాని తర్వాత శృంగేరి పరీక్ష ఉత్తీర్ణ అవుతే వాళ్ళకి పుష్కలంగా దగ్గర 12.5 లక్షలు వాళ్ళ చేతిలో జగద్గురు ఆశీర్వచనంతో వస్తుంది. శృంగేరి పట్టా దొరుకుతుంది. దాంతో మొత్తం భూలోకంలో శృంగేరి వేద ఎగ్జామ్ పాస్ అయ్యారంటే అది చాలా పై ఎత్తు. దాంతో వీళ్ళందరూ వెళ్ళి కాన్ఫిడెంట్గా సమాజంలోకి వెళ్ళి మన సంస్కారం గురించి, మన భారతీయ సంస్కృతి గురించి చెప్పచ్చు. ఈ వేద విద్యతో పాటు వాళ్ళకి ఆధునిక విద్య కూడా వాళ్ళకి నేర్పిస్తాం.